హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇమ్రాన్. ఈరోజు అయితే మనం శ్రీ కాశీనారాయణ జ్యోతి ఆశ్రమంకి అయితే వచ్చినాం. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. దేవాలయం అయితే లొకేషన్ కానివ్వండి. అయితే ఫస్ట్ దేవాలయంకి వెళ్తున్నాం కాబట్టి మనం అయితే టెంకాయ అయితే తీసుకెళ్దాం. ఇక్కడ ఇవే షాప్స్ ఉంటాయి అనమాట. ఇంకా వేరే షాప్లో అయితే ఉండవు. చూస్తారు కదా, మనకి ఇవే దొరుకుతాయి. ఇక్కడ ఏం దొరకవు మనకు. మనైతే ఒక టెంకాయ అయితే తీసుకుందాం. టెంకాయ తీసుకుని అయితే వెళ్దాం. మళ్ళీ ఇంకో టెంకాయ వచ్చి తీసుకుందాం అనమాట. ఒక టెంకాయ కాస్ట్ వచ్చి 50 రూపాయలు అనమాట. ఇక్కడైతే ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయా. ఇక్కడ మీకు సిగ్నల్స్ అయితే రావు. సిగ్నల్స్ కానివ్వండి, ఫోన్పే, గూగుల్ పే ఏం పని చేయవు. మీకు ఓన్లీ క్యాష్ అయితేనే యూజ్ చేయాలి. చూస్తారు కదా, ఇకైతే మనైతే లోపలికి అయితే వెళ్ళిపోయి దారిలో నుంచి లొకేషన్ ఎలా బాగుందో. బ్యాక్ సైడ్ అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట కాశీనారాయణ జ్యోతి ఆశ్రమానికి. ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అనేవాళ్ళు అయితే ఎవ్వరు ఏమి ఉండరు. కానీ మనకి సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. చూడండి, కాశీనారాయణ జ్యోతి ఆశ్రమం బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. చూస్తారు కదా, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. అంతవరకు లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి. అయితే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడికైతే మనం టైం అవసరం లేదు, ఎప్పుడైనా రావచ్చు. కానీ పంతులు గారు అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళారు అనమాట. ఇక్కడ పక్కనే చూసు కదా, దేవస్థానం లోపల ఎంత బాగుందో. ఆ స్ట్రక్చర్ కానివ్వండి, రాయితీ మొత్తం చెక్కినట్టు కానివ్వండి, ఎంత పురాతనమైన కాలం అనమాట. ఇక్కడ మన కాశీనారాయణ గారు జీవ సమాధి అయిన ప్లేస్ గిట్ట చూపిస్తాం మీకు. స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. మొత్తం రాళ్ళతో చెక్కింది. శివుడు కానివ్వండి, పాచి మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తారు కదా, దేవస్థానం మొత్తం అన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ దేవస్థానం అయితే ఇంకా ఓపెన్ కాలేదు. బయటికి అయితే వెళ్ళామంటే టిఫిన్ చేయడానికి పంతులు గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా మనకైతే పూజ అయితే జరుగుతుంది అనమాట. మీకైతే జీవ సమాధి ప్లేస్ అయితే చూపిస్తా. తొందరలో అయితే మీకైతే చూపిస్తా అనమాట. వెయిట్ చేయండి. అంతవరకు బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూద్దాం ఒకసారి. ఊరేగింపుకి ఉపయోగించేది కాశీనారాయణకి. ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడైతే. మొత్తం స్ట్రక్చర్ అయితే అదిరిపోయింది. అసలు మాటలు రావడం అంటే అంత ప్రశాంతంగా, అంత కూల్ వెదర్ అయితే ఉంది. ఎండున్నా కూడా కూల్గా అయితే ఉంది. ఇక్కడైతే బ్యాక్ సైడ్ వ్యూ అంట మొత్తం చూస్తారు కదా ఎంత బాగుంది. ఇకైతే మనం అయితే టెంకాయ కొట్టాల్సిన ప్లేస్ అనమాట. ఇదే అనమాట. మనం కొట్టకపోయినా పూజారి గారు వచ్చి తీసుకొచ్చి ఇక్కడనే కొడతారు అనమాట టెంకాయ కొట్టే ప్లేస్. చెప్పాను కదా మీకు జీవ సమాధి ప్లేస్ చూపిస్తాను. ఇదే అనమాట శ్రీకాశీ జీవ సమాధి. లోపలికి వెళ్ళే దారి అనమాట. మొత్తం అయితే వెళ్తే తయారు చేసేది అనమాట. లోపలికి వెళ్ళే దారి అలా వెళ్తే మన కాశీనారాయణ దేవస్థానం చూస్తారు కదా దూరం నుంచి. ఇంకా స్వామివారికి అయితే పూలైతే అలంకారం అయితే చేస్తారు. పూలైతే అల్లుతారు. చూస్తారు మన కాశీనారాయణ దేవస్థానం టెంపుల్ అయితే ఇదే అనమాట. జీవ సమాధి ఇది మొత్తం. ఇక్కడనే ఎక్కువసేపు వీడియో తీయలేదు నేను, తీయొద్దని. చూసే స్ట్రక్చర్ కానివ్వండి ఎలా ఉందంటే సో మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత పురాతనమైన కాలంలో చెక్కిన శిల్పాలు అవన్నీ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసి కదా పక్కనే అనమాట, వాకింగ్ డిస్టెన్స్ తేడా అంతే. నరసింహస్వామి టెంపుల్ దగ్గర లొకేషన్ అయితే చూడండి గైస్, ఏమైనా ఉందా లొకేషన్ అయితే. అది తిరిగిపోయింది. ఆ స్ట్రక్చర్ చూస్తారు కదా, ట్రీస్ గ్రీనరీ పోతే చాలా బాగుంది అయితే ఇక్కడ. పైన కూడా దేవస్థానం ఉందన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వెళ్దాం. చూసి కదా, లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనం అయితే కాలు చెల్లు కరుకుని అయితే వెళ్ళాలన్నమాట సాంప్రదాయం ప్రకారంగా. అంటే చూసి మొత్తం నరసింహస్వామి టెంపుల్ లోపల అయితే ఇంకైతే వర్క్స్ అయితే తయారు చేస్తూ ఉంటాం. ఒకప్పుడైతే దేవస్థానం పలగొట్టాలని చాలా మాటలు వచ్చాయంటే ఏం లేవు అనమాట. ఇప్పుడంతా బాగుంది. దేవస్థానం అయితే ఇంకా రెడీ చేస్తూ త్వరలో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. చూస్తారు కదా, అయితే బయట అయితే వచ్చేసినాం. బయట లొకేషన్ అయితే చాలా బాగుంది. దేవస్థానం అయినా కానివ్వండి, లోపలైతే చాలా బాగుంది. కానీ వీడియో అయితే తీయలేదు, ఎందుకని మళ్ళీ చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారని తీయలేదు అంతే. కానీ అవుట్ సైడ్ అయితే లొకేషన్ అయితే వేరే లెవెల్. ఇంకా అలానే ఇక్కడైతే మనకి 365 డేస్ అయితే భోజనం అయితే దొరుకుతుంది. అదే 365 రోజులు టిఫిన్, లంచ్, డిన్నర్ 3 పూట్ల
వీడు ఎప్పుడు వెళ్ళినా అయితే అన్నం అయితే పెడతారనమాట లోపలికి అయితే. మనకి అక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తే అంతే ముందరనే ఉంటుంది మనకి తినే ప్రదేశం కానివ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఫిల్టర్ వాటర్ ఇటు ఉంటాయి. వచ్చిన వాళ్ళు అలా ఒక ముద్ద అయితే తిని పక్కా వెళ్ళాలి, తినకుండా అయితే వెళ్ళొద్దు అనమాట. అయితే రైస్ అయితే పెట్టించుకున్న రైస్ కానీ కర్రీ కానివ్వండి మీకు ఎన్నిసార్లు పెడతారు, 3 పూట్ల పెడతారు. చూసి చట్నీ అయితే నేనైతే కర్రీ కొంచెం తక్కువ నేర్పించుకున్న, చట్నీ బాగుంటుందని. చట్నీ అనే కాదు అన్నీ బాగుంటాయి కాశీనాథ దేవస్థానంలో. నెక్స్ట్ వచ్చేసి స్పినాచ్ కర్రీ అంటే పాలకూర అది ఫ్రై ఉంటుంది కదా, అయితే వేయించుకుని అయితే ఇంకా తినడానికి అయితే వెళ్తున్నా నేను. టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలాసార్లు తిన్నాను నేను, నాకు తెలుసు కాబట్టి. సరే మీరు ఒకసారి పక్క అయితే వెళ్ళిరండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను తిని చెప్తున్నా కాబట్టి మీకు. తాగే నీరు కూడా దొరుకుతాయి అమ్ముతాయి, ఫిల్టర్ వాటర్ దొరుకుతాయి మనకి ఇక్కడ అయితే. ఫిల్టర్ వాటర్ దొరికితే ఏమంటే ఒక బాటిల్ అయితే క్యారీ చేయండి, అయితే మనకైతే సేఫ్గా ఉంటుంది కాబట్టి. వాటర్ అక్కడ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసినాం అనమాట శ్రీ కాశీనాథ దేవస్థానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్రహ్మం గారి మఠం అయితే కలుసుకుందాం. సరే మరి ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.